శ్రీరామచంద్రుని కథ వినండి. రామాయణం నీకేం అర్థమైంది? ప్రవచనం నుండి రాగానే నీకేం అర్థమైంది? నాకేం అర్థం కాలేదు. అదే తంతు 10 రోజులు నాకేం అర్థం కాలేదు. కోపం నశాలానికి అంటింది. ఇదిగో ఆ గుండ్రాయి తీసుకుపోయి దాంతో నీళ్లు పట్రా. అలాగే తీసుకొచ్చాడు. చూసావా, ఆ గుండ్రాయితో నీళ్లు తెల్లటిది. నువ్వా గుండ్రాయితో సమానం. గుండ్రాయి నిండుగా చందలు కదా. భార్య మళ్ళీ తెమ్మంది, మళ్ళీ వెళ్ళాడు. అలా 10 సార్లు తిప్పింది. అలాగే తీసుకొచ్చాడు. చూసావా, ఆ గుండ్రాయితో నీళ్లు తెల్లటిది. నువ్వా గుండ్రాయితో సమానం. అలాగే రామాయణం నాకేమీ అర్థం కాకపోయినా 10 రోజుల నుండి వినడం వల్ల మనసు తేలికపడ్డట్టు హాయిగా ఉంది. భర్తకి అర్థం కావాల్సిన దానికన్నా ఎక్కువే అర్థమైందని భార్యకి అర్థమైంది. రామాయణం నాకేమీ అర్థం కాకపోయినా 10 రోజుల నుండి వస్తా. వస్తే కానీ 10 సార్లు నీళ్లలో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రం పడింది కదా. రామాయణం నాకేమీ అర్థం కాకపోయినా 10 రోజుల నుండి వినడం వల్ల మనసు తేలికపడ్డట్టు హాయిగా ఉంది అన్నాడు.